హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. నా పేరు చైతన్య మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగ్ ఇంకా సన్‌రైజ్ కాకముందే మా హస్బెండ్ మీటింగ్ ఉంది. అక్కడే బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పారు. సో, అందరం ఫాస్ట్‌గా రెడీ అయిపోయాము. సో, ఫైనల్‌గా ఆ ప్లేస్‌కి రీచ్ అయిపోయాము. వేడి వేడిగా ప్యాన్ కేక్స్ వేస్తున్నారు. ప్యాన్ కేక్స్‌లో కూడా ఎగ్‌లెస్ ఉన్నాయి. ఎగ్ కూడా ఉన్నాయి. సో, మేము ఎగ్‌లెస్‌వి ప్యాన్ కేక్స్ తీసుకున్నాము. పొటాటోస్ పీల్ తీసి అండ్ గ్రేట్ చేశారనమాట. దాన్ని జస్ట్ ఫ్రై చేశారు. దాంట్లో చిల్లీ పౌడర్ లేదు, సాల్ట్ లేదు, ఏం లేదు. జస్ట్ అలాగే ఒట్టిగా తింటున్నారు. అండ్ హనీ బటర్ క్యూబ్స్ ఇచ్చారు. అండ్ స్వీట్ కార్న్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ని బాయిల్ చేశారనమాట. దాంట్లో సాల్ట్ లేదు, షుగర్ లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. కౌటిల్యకి పొటాటోస్ రెసిపీ చాలా బాగా నచ్చింది. జస్ట్ ఒట్టిగా అదే తింటున్నాడు. పొటాటో డిష్ సర్వ్ చేసిన అతను మమ్మల్ని చూసి ఇండియన్స్ అని గుర్తుపట్టి హిందీలో అప్ కైసే హై అని చెప్పారు. మేము టీకే హై అన్నాము. ఫైనల్ గా మా హస్బెండ్ అయితే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. మీటింగ్ ఉందని తీసుకొని వచ్చారు, కానీ అక్కడ మీటింగ్ లేదు. యాక్చువల్ గా ఎవ్రీ మంత్ ఇంజనీర్స్ మీటింగ్ జరుగుతుందండి. సో ఆ మీటింగ్ అనేది ఈసారి ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట. సో ఇది వచ్చేసి ఈడబ్ల్యూఏ అనమాట. సో అంటే ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ ఎయిర్ క్రాఫ్ట్ అసోసియేషన్. ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే మాత్రమే ఇలా ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళందరూ అసోసియేట్ అవుతారు. అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే సో అప్పుడు మాత్రమే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కిడ్స్ కి ఫ్రీ అండి. మాకు వచ్చేసి ఈచ్ మెంబర్ కి $10 పే చేయాలి. యాక్చువల్ గా మా అమౌంట్ వచ్చేసి మీటింగ్ వాళ్ళే పే చేశారు. ఏంటి ఫ్లైట్స్ అన్నీ ఎలా వస్తున్నాయి, చాలా బుడ్డి బుడ్డిగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవన్నీ ఫ్లైట్స్ వాళ్ళ ఓన్ వండి. మనకి కార్లు కానీ బైక్స్ కానీ ఎలా ఓన్గా ఉంటాయో అలా ఇక్కడ కొంతమందికి ఫ్లైట్స్ వాళ్ళ ఓన్గా ఉంటాయి. ఇవన్నీ ఫ్లైట్స్ వాళ్ళ ఓన్వి కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేసుకుంటారు. ఒక్కో ఫ్లైట్ ఒక్కో రకమైన డిజైన్లో ఉంది. ఫ్లైట్స్ అన్నీ ఒకేసారి రన్వే మీదకి రావటము, టేకప్ అవ్వటము, ల్యాండింగ్ అవ్వటము ఒకేసారి చూసరికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి వ్యూ. ఈ వ్యూ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేస్తారు కదా. యాక్చువల్ గా ఈ ఫ్లైట్ లో మనం కూడా పైలట్ పక్కన కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. అండ్ 8 years నుంచి కిడ్స్ కి అయితే ఫ్రీ అండి. సో వాళ్ళు కూడా పైలట్ పక్కన వెళ్ళి కూర్చోవచ్చు. కౌటిల్యకి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉండే, కానీ కౌటిల్యకి 8 years లేవు కాబట్టి ఇక్కడ డ్రాప్ అయిపోయాడు. కౌటిల్య అయితే చాలా డిసప్పాయింట్ గా ఫీల్ అయ్యాడు. ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ చాలా చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బ్యూటిఫుల్ వ్యూ చూస్తానని అసలు గెస్ చేయలేదు. అక్కడ నుంచి శామ్స్ క్లబ్కి వచ్చాము. శామ్స్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకొని అలాగే షాపింగ్ చేద్దామని వచ్చాము. ఫైనల్గా మెంబర్షిప్ అయితే తీసుకున్నాము. నాకు కార్డు ఇచ్చారు అండ్ మా హస్బెండ్ కూడా ఒక కార్డు ఇచ్చారు. శామ్స్ క్లబ్లో షాపింగ్ స్టార్ట్ చేసామంటే అంత ఈజీగా అంత క్విక్గా కంప్లీట్ అవ్వదు. ఇందులో A to Z అన్నీ ఉంటాయి. పిల్లలకి డ్రెస్సెస్ దగ్గర నుంచి స్నాక్స్, గ్రాసరీ ఐటమ్స్ చాలానే ఉంటాయి. శామ్స్ క్లబ్ లో ఉన్న ఐటమ్స్ లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఈ వ్లాగ్ ఇప్పటికీ కంప్లీట్ అవ్వదు, ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇందులో రైస్ ప్రైస్ అవుట్ సైడ్ స్టోర్స్ కంటే చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ టైం మేము రైస్ ఇక్కడే ట్రై చేయాలి. ఇందులో ఫ్రూట్స్ అన్ని చాలా న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. మిల్క్ కూడా లో కాస్ట్. అలా టవల్తో స్టార్ట్ అయిన షాపింగ్ ఇంకా బోల్డ్ అండ్ ఐటమ్స్ తీసుకున్నాము. ఎక్కడికి వెళ్ళేసి వచ్చినా కుకింగ్ మాత్రం నన్ను వదలదు. నీ వెంటే నేనున్నానంటూ అంటుంటది. సో ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. సో కౌచ్ కొంచెం మెస్సీగా అనిపించింది. డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. నేను ఎవ్రీ మంత్లో వన్స్ అలా డీప్ క్లీనింగ్ చేస్తాను. ఇంకా రిమైనింగ్ టైంలో జస్ట్ అలా క్లీన్ చేస్తుంటాను. మా కౌచ్ స్పెషల్ పిల్లో కవర్స్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు అండ్ ఈజీగా వేయచ్చు. ఫస్ట్ పిల్లో కవర్స్ అన్నింటినీ రిమూవ్ చేశాను. అవి వాష్ అండ్ డ్రై అయిపోయేలోపు నేను రిమైనింగ్ వర్క్స్ చూసుకుంటాను. కౌచ్ క్లీన్ చేయాలి అనుకున్న రోజు నాకు ఎగ్జాక్ట్లీ 5 hours కౌచ్ క్లీన్ చేయడానికే పడుతుంది. 2.5 hours జస్ట్ కౌచ్ పిల్లోస్ వేయడానికి పడుతుంది. చాలా టైం పడుతుంది కౌచ్ పిల్లోస్ వేయడానికి.
మా కౌచ్‌కి ఫ్యాబ్రిక్ వాక్యూమ్‌తో క్లీన్ చేయడం అస్సలు అవ్వదండి. ఫ్యాబ్రిక్ వాక్యూమ్‌తో క్లీన్ చేసిన ప్లేస్‌లో వచ్చేసి ప్యాచ్ లాగా పడుతుంది. సో, అందుకే వాషింగ్ మిషన్‌తో అయితే ఇలా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లో కవర్స్ బాగా డ్రై అయిపోయాయి. ఇంకా పిల్లో కవర్స్ అన్నిటిని వేసేస్తున్నాను. కౌచ్ పెట్టిన ప్లేస్‌లో అండ్ కౌచ్ కింద మొత్తం వాక్యూమ్ చేసేసాను. ఇంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ కౌచ్ దగ్గరే స్పెండ్ చేస్తాం కాబట్టి అలా డీప్ క్లీన్ చేస్తాను. డీప్ క్లీనింగ్ చేసిన రోజు నా చేతులైతే ఫుల్ పెయిన్ ఉంటాయి. ఆఫ్టర్ 5 అవర్స్ తర్వాత కౌచ్ అయితే ఇలా డీప్ క్లీనింగ్ అయిపోయి ఇలా రెడీ అయిపోయింది. అప్పుడే కొన్న కౌచ్ లాగా చాలా బ్రైట్‌గా మిలమిలా మెరిసిపోతుంది. కౌట్లే కూడా మంచిగా హెల్ప్ చేశాడు. ఆటోమేటిక్‌గా మంచిగా వాక్యూమ్‌తో క్లీన్ చేశాడు. అండ్ కౌచ్ పెట్టిన చోట నేను ఆల్రెడీ క్లీన్ చేశాను. అగైన్ కౌట్లే కూడా క్లీన్ చేశాడు. అండ్ కౌచ్ ముందర రగ్గుకి నేను ఫ్యాబ్రిక్ వాక్యూమ్‌తో అయితే ఇలా క్లీన్ చేసేసాను. సో, అలా కౌచ్ డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయి కౌచ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. సో అంతేనండి టుడే వ్లాగ్. ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది కదండి, తప్పకుండా లైక్ చేస్తారు కదా. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏం కాదు కదండి. లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అదే చేత ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ చాలా మంది వ్లాగ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ ఒకసారి అన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. మా చిన్నోడికి హనుమాన్ చాలీసా అంటే చాలా ఇష్టము. హనుమాన్ చాలీసా టీవీలో ప్లే అవుతుందంటే ఆ ప్లేస్ నుంచి అస్సలు కదలడు. అలాగే కూర్చుండిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. నాకు ఈ మూమెంట్ చాలా క్యూట్గా అనిపించింది.